హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వరూపస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ రూపని. ఈరోజు ఎంతో టేస్టీగా చిలకడ దుంపలు, దీన్ని గంసగడ్డలని కూడా అంటారండి, స్వీట్ చేయబోతున్నాను. ఎలా చేయాలో చూసేద్దామా మరి. నేను స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నానండి. కొంచెం అందులో 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. ఈ గంసగడ్డలు కట్ చేసేసి శుభ్రంగా కడిగి ఈ ప్యాన్లో వేసుకుంటున్నాను. ఈ మొత్తం వేసుకున్నాక ఈ కొంచెం బాయిల్ కావాలండి, అందుకని నేను మూత పెట్టుకున్నాను. ఒక 3 మినిట్స్ తర్వాత మూత తీసి ఇందులో బెల్లం వేసుకుంటున్నానండి, 5 స్పూన్స్. మనం ఫస్టే బెల్లం వేసుకుంటే తొందరగా ఉడకదండి, అందుకని కొంచెం మగ్గాలి ఇవి. అందుకని నేను ఇప్పుడు వేసుకుంటున్నానండి, కొంచెం మగ్గాక వేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ కలుపుకున్నాక లిడ్ పెట్టుకున్నాక మళ్ళీ కొంచెం ఒక 2 మినిట్స్ తర్వాత వాటర్ పోసుకున్నానండి. మళ్ళీ మూత పెట్టుకొని ఒక 3 మినిట్స్ తర్వాత ఇందులో ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను, 1/2 స్పూను. చూసారుగా ఎంత మంచి బాయిల్ అయినాయో గంసగడ్డలు. ఇప్పుడు ఒకసారి కలుపుకున్నాక మళ్ళీ మూత పెట్టుకున్నాను. చూసారుగా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మూత తీసుకొని గంసగడ్డలు బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి. చూస్తుంటేనే నోరు ఊరుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు.